మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా సినిమా చాలా క్రిటిసిజం తో ఇంకా చాలా నెగిటివిటీ మధ్య రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ అయితే దుమ్ము రేపుతుంది. కాకపోతే దేవరా సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది యూట్యూబర్స్ అయితే కొన్ని పోల్స్ పెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి. సో ఇలాంటి పోల్స్ లో మనకి అర్థమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ అయితే గట్టిగానే జరుగుతుందని తెలిసింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దేవరా సినిమాని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎలాగైనా ఫ్లాప్ అయ్యేలా చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారని ఆ పోల్స్ ద్వారా తెలిసింది. నిజానికి ఇదే విషయం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అయితే బాగా తెలుసు. అందుకే ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ కొంతమంది నార్మల్ ఆడియన్స్ కూడా గట్టిగా నిలబడి దేవరా మూవీని సక్సెస్ చేశారు. సో ప్రస్తుతానికైతే దేవరా మూవీకి అయితే ఎలాంటి నష్టం లేదు. కానీ అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అంటే నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య వార్ అనేది ఎప్పుడు మొదలైంది అంటే ఎలా మొదలైంది? రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఎందుకు ఇంత నెగిటివ్ గా చూస్తున్నారు? ఎన్టీఆర్ కి ఫ్లాప్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎన్టీఆర్ ని తొక్కిపడేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ మీద దేవరా మూవీ మీద ఎందుకు మెగా ఫ్యాన్స్ కి అంత కోపం? సో వీటి వెనక ఉన్న డార్క్ రియాలిటీ ఏంటి? సో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో మనం 5K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే 5K కి మనం రీచ్ అయిపోతామని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎన్టీఆర్ గారి మీద ఉన్న నెగిటివిటీ గురించి దేవరా మూవీని తొక్కేయడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మీరు చెప్పండి. నేను అవి చదివి మీకు రిప్లై కూడా ఇస్తాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ తో పాటు మీరు కూడా ఇంపార్టెంటే. సో మీరు కూడా నా ఫ్యామిలీ. మీరు మొహమాటం పక్కన పెట్టేసి మీ మనసులో ఏముందో అది కామెంట్ లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఫ్యాన్ వార్స్ గానీ నెగిటివిటీ గానీ గొడవలు గానీ ఇవన్నీ ఇప్పుడే మొదలవలేదు. టాలీవుడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉన్నవే. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ ఇంకా ఏఎన్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్యాన్ వార్స్ అనేవి జరిగేవి. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంకా యువరత్న బాలకృష్ణ మధ్య కూడా ఫ్యాన్ వార్స్ అనేవి గట్టిగానే జరిగేవి. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ మధ్య అంటే వాళ్ళ ఫ్యాన్స్ మధ్య కూడా ఇప్పుడు ఫ్యాన్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు నిజానికి రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్స్ లో అయితే ఇలాంటి ఫ్యాన్ వార్స్ అయితే ఉండేవి కాదు. బట్ ఇప్పుడే ఎందుకు ఇలాంటి ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ గారి మధ్య ఫ్యాన్ వార్ జరగడానికి బలమైన కారణం రాజమౌళి గారనే చెప్పాలి. 2018 నవంబర్ లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఆ అనౌన్స్మెంటే రాజమౌళి త్రిబుల్ మూవీ. త్రిబుల్ మూవీ అంటే మీకు తెలుసు కదా, మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఆ మూవీ అంత స్పెషల్. ఎందుకంటే బాహుబలి 1 అండ్ బాహుబలి 2 తర్వాత రాజమౌళి గారి నుంచి వచ్చిన సినిమాయే త్రిబుల్. సో అందరి దృష్టి, అందరి ఫోకస్, అందరి ఎక్సైట్మెంట్ కూడా అప్పుడు త్రిబుల్ పైన ఉండేది. ఇప్పటి వరకు మీరు రాజమౌళి గారు తీసిన ఏ సినిమా చూసినా సరే రాజమౌళి గారి సినిమాలో ఒకే ఒక్క స్టార్ హీరో ఉంటారు. కానీ ఈ త్రిబుల్ సినిమాలో అలా కాదు, ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఒకరు రామ్ చరణ్ గారు అయితే ఇంకొకరు ఎన్టీఆర్ గారు. మామూలుగా అయితే మనకి దసరా, సంక్రాంతి ఇలాంటి సీజన్ లో ఏవైనా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే నార్మల్ గానే ఫ్యాన్స్ ఆ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తారు. అంతేకాదు ఆ హీరోల తాలూగా ఫ్యాన్స్ మధ్య వారు కూడా జరుగుతుంటుంది. మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అంటే మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది, మా హీరో సినిమా బ్లాక్ బస్టర్ అంటే మా హీరో సినిమా బ్లాక్ బస్టర్ అనే టైప్ లో ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతుంటాయి. అలాంటిది రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కు వచ్చే థాట్స్ ఎలా ఉంటాయి ఒకసారి మీరే ఆలోచించండి. అది కూడా రాజమౌళి సినిమాలో. జనరల్ గా ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హీరో కన్నా మా హీరోయే బాగా యాక్ట్ చేయాలి, ఆ హీరో కన్నా మా హీరోకే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఉండాలి, ఇలాంటివి జనరల్ గానే ఫ్యాన్స్ ఆలోచిస్తారు. సో కరెక్ట్ గా చెప్పాలంటే ఇదే టైం నుంచి అంటే త్రిబుల్ టైం నుంచే ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ మధ్య ఫ్యాన్ వార్ అయితే మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే త్రిబుల్ మూవీ కోసం రాజమౌళి రిస్క్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు కూడా టాలీవుడ్ లో టాప్ హీరోస్. అండ్ టాలీవుడ్ ని రూల్ చేసే 6 హీరోస్ లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ చూసినా ఇంకా రామ్ చరణ్ ఫ్యామిలీ చూసినా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. దాంతో పాటు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కూడా ఈ రెండు ఫ్యామిలీస్ కి ఉంది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్, ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోస్ తో సినిమా తీయాలంటే రాజమౌళికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి కొంచెం తేడా చేసిన అంటే ఇద్దరు హీరోల్లో ఒక హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇచ్చి ఇంకొక హీరో తాలకి ఇంపార్టెన్స్ కొంచెం తగ్గించినా సరే గొడవలు అయిపోతాయి. అలా జరిగితే రాజమౌళి చాలా నెగిటివిటీని ఫేస్ చేయాలని రాజమౌళికి చాలా బాగా తెలుసు. అందుకే రాజమౌళి చాలా తెలివిగా, చాలా సెన్సిటివ్ గా ఇద్దరు హీరోల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అందుకే సినిమాలో ఇద్దరు హీరోలకి స్క్రీన్ టైం ఇవ్వడంలో గానీ, ఎలివేషన్స్ లో గానీ, క్యారెక్టరైజేషన్ లో ఇంపార్టెన్స్ గానీ ఇద్దరికి ఈక్వల్ గా ఇచ్చారు. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసిన ఆడియన్స్ కి సినిమాలో ఇద్దరికి కూడా ఈక్వల్ రోల్ ఇచ్చినట్టు అనిపించింది. ఒకరిని ఎక్కువ చూపించినట్టు అనిపించలేదు, ఒకరిని తక్కువ చూపించినట్టు కూడా అనిపించలేదు. ఇద్దరికి కూడా ఎలివేషన్ షాట్స్ అయితే ఈక్వల్ గా పడ్డాయి. త్రిబుల్ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ చూసుకుంటే టైగర్ తో ఉండే ఎంట్రీ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర గూస్ బంప్స్ వచ్చేలాగే ఉంటుంది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే త్రిబుల్ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.
కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే ఇద్దరు హీరోలకు కూడా పెద్ద స్టార్డమే ఉంది. మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటే అరవింద సమేత లాంటి ఒక సాలిడ్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా RRR. అలాగే మన రామ్ చరణ్ గారి విషయానికి వస్తే రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయినా తర్వాత వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది. అయినా సరే రంగస్థలం తర్వాత యాక్టింగ్ కి అంతే స్కోప్ ఉన్న సినిమా కూడా RRR కావడం వల్ల ఫ్యాన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. సో ఫైనల్ గా ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమా 2022 మార్చ్ లో రిలీజ్ అయింది. సో మూవీ రిలీజ్ అయ్యాకైతే ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా RRR సినిమా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాకి ఎంతో అప్రిషియేషన్ వచ్చింది, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, చివరికి ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చింది. అండ్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది కరెక్ట్ గా ఇప్పటి నుంచే. ఎన్నో అచీవ్మెంట్స్ ఇంకా ఆస్కార్ లాంటి పెద్ద అవార్డ్స్ ని చూసిన తర్వాత కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ని, ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన విధానాన్ని క్రిటిసైజ్ చేశారు. పచ్చిగా చెప్పాలంటే ట్రోల్ కూడా చేశారు. సో ఒక యాక్టర్ ని ట్రోల్ చేస్తే ఆ హీరో తాలకి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. RRR మూవీ అనౌన్స్మెంట్ టైం కి స్టార్ట్ అయిన ఫ్యాన్ వార్ అది గట్టిగా డెవలప్ అయ్యి ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారైంది. ఇటు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ గానీ అటు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ గానీ ఎవరూ తగ్గట్లేదు. సో RRR మూవీ రిలీజ్ అయింది, పెద్ద హిట్ కూడా అయింది. సో అక్కడతో ఈ స్టోరీ అయిపోయిందంటే అక్కడతో అవ్వలేదు. అసలు స్టోరీ అక్కడే మొదలైంది. RRR మూవీ తర్వాత ఇద్దరు హీరోస్ కూడా ఎలాంటి ఫిల్మ్స్ తో వస్తారు, ఎలాంటి డైరెక్టర్స్ తో మ్యాచ్అప్ అవుతారు, ఇలాంటి థాట్స్ అన్ని ఫ్యాన్స్ లో బయలుదేరాయి. సో RRR సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ మావాడు రాజమౌళి లేకపోయినా సరే హిట్ కొడతాడు అనే స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రాజమౌళి లేకుండా మావాడు కూడా హిట్ కొడతారు అని ఛాలెంజ్లు చేయడం మొదలు పెట్టారు. అసలు రాజమౌళి లేకుండా ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు అవుతారు అనేదే ఇక్కడ ప్రాబ్లం. ఇలాంటి టైంలోనే రామ్ చరణ్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, అదే కొరటాల శివతో ఆచార్య మూవీ. సో ఆచార్య మూవీలో ఇంకొక విశేషం ఏంటంటే రామ్ చరణ్ తో పాటు ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా ఉన్నారు. సో మెగా ఫ్యాన్స్ తో పాటు ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉండడంతో పాటు కొరటాల శివ గారు లాంటి ఒక మంచి డైరెక్టర్ తో రామ్ చరణ్ గారు సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. సినిమా అయితే ఫ్లాప్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏమైంది, సినిమా రిలీజ్ అయ్యాక అదొక రాడ్ ప్రో మ్యాక్స్ మూవీగా మిగిలిపోయింది. ఈవెన్ అది మెగా ఫ్యాన్స్ కే కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా ఆ సినిమా నచ్చలేదు. సో ఇదైతే మెగా ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. విచిత్రం ఏంటంటే అదే టైంలో రామ్ చరణ్ కి ఫ్లాప్ ఇచ్చిన కొరటాల శివకి మన ఎన్టీఆర్ కూడా ఇంకో ఛాన్స్ ఇచ్చి దేవరా మూవీ అనౌన్స్ చేశాడు. సో దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు. ఆల్రెడీ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ఎలా హిట్ కొడతారు అని అందరు ఫ్యాన్స్ అనుకున్నారు. ఇదే టైంలో ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్. సో ఇక్కడే వార్ వన్ సైడ్ అయిపోయింది. అంటే వార్ అనేది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సైడ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లో కూడా ఒక భయం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆచార్య మూవీ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎక్కడో తేడా కొట్టింది, ఎన్టీఆర్ గారితో కొరటాల శివ హిట్ కొట్టగలరా అని. సో ఆ తర్వాత దేవరా మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్ ఇలా ఏది రిలీజ్ అయినా కూడా ఫైనల్ గా మూవీ రిలీజ్ అయినా కూడా ప్రతిదీ నెగిటివ్ గానే స్ప్రెడ్ చేశారు. అసలు ఒక సినిమాకి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇలా ప్రతి ఒక్కరూ దేవరా సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడడంతో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా 200% దేవరా సినిమా ఫెయిల్ అవుతుందని అనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే దేవరా సినిమా Day 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఎవరు కల్లో కూడా ఊహించిన విధంగా వచ్చాయి. దేవరా మ్యానియా స్టార్ట్ అయింది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటుంది ఏంటంటే ప్రభాస్ ఈస్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అయితే ఎన్టీఆర్ ఈస్ సెకండ్ పాన్ ఇండియన్ స్టార్ ఇన్ టాలీవుడ్ అని అన్నం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్ వార్ అయితే జరుగుతూనే ఉంది. కానీ ఫ్యాన్ వార్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది జీరో అనే చెప్పాలి. ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే టాలీవుడ్ అనే కాదు, ఏ ఇండస్ట్రీలోనైనా సరే ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. హీరోలందరూ కూడా ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు. అందరి హీరోల మధ్య రిలేషన్షిప్ అనేది హెల్దీగానే ఉంటుంది. సో ఎవరు కూడా మనలాగా గొడవలు పడరు, కొట్టేసుకోరు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన ఫేవరెట్ హీరోల్ని ప్రేమిద్దాం, వాళ్ళ సినిమాలు వస్తే ఎంకరేజ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. అంతేగాని నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు. ఈ ఫ్యాన్ వార్స్ కి దూరంగా ఉందాం. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే. నెగిటివిటీ వద్దు, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉందాం, పాజిటివ్ గా ముందుకెళ్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.